నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసరికి సెక్షన్ 36. సెక్షన్ 36. సో మనం సెక్షన్ 29 లో మాట్లాడుకున్నప్పుడు కంప్యూటేషన్ ఆఫ్ పీజీబీపీ ఎలా చేస్తామని చెప్పేసానంటే సెక్షన్ 28 లో చెప్పిన ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమ్స్ కి అడ్జస్ట్మెంట్స్ చేస్తామని చెప్పుకున్నాం. అడ్జస్ట్మెంట్స్ ఏ సెక్షన్ లో చెప్పారు అనుకున్నాం? సెక్షన్ 30 to 43D వరకు ఉన్న సెక్షన్స్ లో అడ్జస్ట్మెంట్స్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. ఈ అడ్జస్ట్మెంట్స్ లో ఫస్ట్ allowable ఎక్స్పెన్సెస్ ఏవైతే అలో చేస్తారనేది ఎక్కడ చెప్పారనుకున్నాం? సెక్షన్ 30 to 37 వరకు చెప్పారని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ అందులో కూడా మళ్ళీ 30 to 36 ఏమో స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్ అండ్ సెక్షన్ 37 ఏమో జనరల్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఈ 30 to 36 లో ప్రతి సెక్షన్ లోనే మనకి ఏం చేస్తారంటే ఒక్కొక్క ఎక్స్పెండిచర్ ని క్లియర్ గా డిఫైన్ చేసి వాటిని ఎలా చేయాలా లేదా అనేది క్లియర్ గా మీకు ఇన్కార్పొరేట్ చేసి చెప్తున్నారండి. అది స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్ అలౌబిలిటీ. ఇలా ప్రతి ఎక్స్పెన్స్ ని మనం ఎలా చేయాలా లేదా అని చెప్పేసి చెప్పలేం కాబట్టి, అంటే రకరకాల బిజినెస్ లో రకరకాల ఎక్స్పెన్సెస్ మనం చెప్పలేం కాబట్టి ఏం చేస్తున్నారంటే సెక్షన్ 37 జనరల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఈ 37 లో జనరల్ ఎక్స్పెన్సెస్ ఏం చేస్తారంటే కొన్ని కండిషన్స్ అనేవి ఇస్తారంట. ఓకే, ఈ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేసినట్లయితే దెన్ ఇక్కడ మీకు ఎక్స్పెండిచర్స్ అలౌ చేస్తామని చెప్పేసి అని అంటారు. జనరల్ నేచర్ లో ఉండే ఎక్స్పెన్సెస్ కొన్ని కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే అవి అలౌ చేస్తారు అని జనరలైజ్ చేసి చెప్పే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 37 అండి. రైట్. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే సెక్షన్ 30 నుంచి 36 వరకు వచ్చామండి. ఇప్పుడు నౌ ద కాన్సెప్ట్ ఈస్ సెక్షన్ 36. ఓకే, అదర్ డిడక్షన్స్. అమ్మా ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉన్నాం అనేది ట్రాక్ మీరు మర్చిపోవద్దు దయచేసి. సో ఈ టోటల్ చాప్టర్ లో మనం ఎక్కడ ఉన్నాం అనేది ఈ క్రైటీరియా మీరు చూసుకుంటా ఉండండి. క్రైటీరియా మీరు ఫాలో అవుతూ ఉండండి. క్రోనలాజికల్ ఆర్డర్ అనేది మీరు జస్ట్ గుర్తు పెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ అదర్ డిడక్షన్స్ సెక్షన్ 36 ఇందులో కూడా ఏముంటాయండి? స్పెసిఫిక్ డిడక్షన్స్, స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్స్ అని చెప్పేసి మనం అలౌబుల్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్పెసిఫిక్ అలౌబిలిటీ గురించి మనం చెప్పుకుంటున్నాం సెక్షన్ 36. ఇప్పటి వరకు నేను ఏ సెక్షన్ లో కూడా సెక్షన్లు గుర్తు పెట్టుకోండి కానీ అందులో సబ్ సెక్షన్లు క్లాజులు అవి గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి నేను ఎక్కడ చెప్పలేదండి. ఓకే, రైట్. కానీ ఈ ఒక్క సెక్షన్ వరకు మాత్రం మీరు ఏం చేయాలంటే కనుక ఇందులో ఉన్న సబ్ సెక్షన్లు క్లాజులతో సహా గుర్తు పెట్టుకోండి. ఎందుకు అని చెప్పేసి చెప్తున్నానంటే మీకు పీజీబీపీ అనే హెడ్ నుంచి మీకు క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే సెక్షన్ 36 నుంచి కనీసం 2 అడ్జస్ట్మెంట్స్ అనే ఇస్తాడు. సో కాబట్టి ఆ 36 లో ఉన్న పర్టికులర్ క్లాస్ తో సహా మీరు ఆన్సర్ రాయడానికి ఆస్కారం ఉంటదండి. అంటే కంపల్సరీ వస్తుందని తెలిసినప్పుడు ఒక పాయింట్ వచ్చినా 2 పాయింట్లు వచ్చినా స్పెసిఫిక్ సెక్షన్ తో సబ్ సెక్షన్ తో క్లాస్ తో సహా రాయగలిగితే కనుక అక్కడ ఆన్సర్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది మీకు. అందుకోసం అని చెప్పేసి ఈ సెక్షన్ 36 వరకు మాత్రం ఈ సబ్ సెక్షన్లు క్లాస్ లో కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. రైట్. సో ఫస్ట్ ఈ అదర్ డిడక్షన్స్ ఏమున్నాయని చెప్పేసానంటే ఫస్ట్ 36 సబ్ సెక్షన్ 1 అంట. 36 సబ్ సెక్షన్ 1 దేని గురించి మాట్లాడుతున్నారంటే ఇన్సూరెన్స్. అమ్మా ఇక్కడ అలౌబిలిటీ చెప్తున్నాడా డిసలౌబిలిటీ చెప్తున్నాడా అంటే అలౌబుల్ ఎక్స్పెన్సెస్ గురించి చెప్తున్నాడండి. 30 to 36 లో కవర్ అవుతుంది కాబట్టి అలౌబుల్ ఎక్స్పెన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో 36 సబ్ సెక్షన్ 1 లో ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ని ఎలా అలౌ చేస్తారని చెప్పేసి మనకు చెప్తున్నారంటే చూద్దాం. ఫస్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం paid in respect of insurance against risk of damage or destruction of the stocks or stores used for the purpose of business or profession. అంటే పీజీబీపీ లో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో మీరు ఏదైతే స్టాక్స్ మీరు కొంటున్నారో లేకపోతే స్టాక్స్ ఏవైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో ఆ స్టాక్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ ఏంటంటే స్టాక్ ఇన్సూరెన్స్ అండి. నథింగ్ బట్ ఏంటంటే స్టాక్ ఇన్సూరెన్స్. సో 36 సబ్ సెక్షన్ 1 క్లాస్ 1 ఏంటంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో స్టాక్ ఏదైతే ఉంటుందో స్టాక్ ఇన్సూర్ చేస్తే కనుక దాని ప్రీమియం పే చేస్తే కనుక
ఆ ప్రీమియం ని ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తారా సార్? ఎస్, ప్రీమియం పే చేస్తే ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తారంట. ఓకే, ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ ఈజ్ అలౌడ్. ఓకే, నెక్స్ట్ 36(1) లో 1A, 36(1) లో 1A, insurance premium paid by Federal Milk Cooperative Society for the insurance on the life of the cattle owned by a member of the primary cooperative society. ఇప్పుడు ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ ఏంటంటే జనరల్ గాని ఇప్పుడు విలేజెస్ ఉన్నాయనుకోండి, విలేజెస్ లో మీకు టోటల్ గా ఎవరైతే ఈ ఎవరెవరైతే ఈ యానిమల్ హస్బెండరీ చేస్తారో, యానిమల్స్ ఉంటాయో వాళ్ళకి బఫెలోస్ అయ్యి ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏంటంటే ఈచ్ ఇండివిజువల్ గా వెళ్ళి ఈ పాల కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు పాలు అమ్మారనుకోండి, చాలా తక్కువ రేట్ వస్తుందండి. అందుకని చెప్పేసి వీళ్ళంతా ఒక సొసైటీ కింద, కోఆపరేటివ్ సొసైటీ కింద ఫామ్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే మిల్క్ అంతటిని కూడా గ్యాదర్ చేసి వీళ్ళు యాజ్ ఏ హోల్సేల్ గా మొత్తం అందరు కలిపి ఒకేసారి వాళ్ళతో అగ్రిమెంట్ లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి సప్లై చేస్తారంట. ఒక ఊరు వాళ్ళందరూ ఒక డైరీకి సప్లై చేసేలాగా అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతారండి త్రూ ఏ కోఆపరేటివ్ సొసైటీ. అలాంటి కోఆపరేటివ్ సొసైటీ అంట ఈ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్ యొక్క క్యాటిల్ ఏదైతే ఉందో వాటికి ఇన్సూరెన్స్ చేసి వాటి ప్రీమియం పే చేస్తున్నారంట. అలాంటి ప్రీమియం పే చేస్తే కనుక ఏం చేస్తారంట 36(1)A లో అలౌ చేస్తారంట. 36(1)(1)A లో మనకి అలౌ చేస్తారంట. ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ఫెడరల్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ ఫర్ ది ఇన్సూరెన్స్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది క్యాటిల్ ఓన్డ్ బై ఏ మెంబర్ ఆఫ్ ది ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ. ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో దానికి దాంట్లో ఉన్న మెంబర్ గా ఉన్నందుకు, మెంబర్ ఎవరు ఉంటారండి, క్యాటిల్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఉంటారండి. ఆ క్యాటిల్ మీద ఇన్సూరెన్స్ అనేది వీళ్ళు చేస్తే కనుక ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పే చేస్తే కనుక క్యాటిల్ ఇన్సూరెన్స్ పెయిడ్ బై ఫెడరల్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ is allowable. Okay, next 36(1)(1)B, 36(1)(1)B ఇన్సూరెన్స్ లో ఇవన్నీ కూడా సెగ్మెంట్స్ అండి. ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ లో సెగ్మెంట్స్. ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ఎనీ మోడ్ అదర్ దాన్ క్యాష్ by employer for ensuring the health of the employees under the approved insurance scheme claimed by General Insurance Corporation of India, approved by central government or any other insurer approved by IRDA, Insurance Regulatory and Development Authority. Right, ఇక్కడ ఎంప్లాయీస్ పేరు మీద నేను ఇన్సూరెన్స్ కడుతున్నానంటండి. ఎంప్లాయీస్ పేరు మీద నేను ఇన్సూరెన్స్ అనేది కడుతున్నానంట. దేనికోసం? ఇన్సూరెన్స్ ఆన్ ది హెల్త్ ఆఫ్ ది ఎంప్లాయీస్, మెడికల్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం paid by employer for employees. ఎంప్లాయీస్ కి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవరు పే చేస్తున్నారంటే ఎంప్లాయర్ పే చేస్తున్నాడంట. ఎవరి కోసం? ఎంప్లాయీస్ కోసము. అలా పే చేస్తుంటే కనుక ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఏదైతే పే చేస్తున్నాడో వాటి ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పెట్టిన ఒకే ఒక కండిషన్, స్టార్ మార్క్ వేసుకుని చూసుకోండి. అక్కడ ఏంటంటే కనుక ఇట్ షుడ్ బి అదర్ దాన్ బై వే ఆఫ్ క్యాష్. ఓకే, ఎనీ మోడ్ అదర్ దాన్ క్యాష్. సార్ క్యాష్ లో పే చేస్తే అసలు ఇన్సూరెన్స్ ప్రీమియం క్లెయిమ్ చేసుకోలేమా? అస్సలు క్లెయిమ్ చేసుకోలేరంటండి. సో కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ 36(1)B లో కనుక మెడికల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయర్ కనుక ఎంప్లాయీస్ కి పే చేస్తే ఈ ఒక్క దాంట్లో మాత్రం ఏమని చెప్తున్నాడండి, ఎనీ అదర్ మోడ్ అదర్ దాన్ క్యాష్ అని చెప్పేసి చెప్తున్నాడండి. క్యాష్ లో కాకుండా ఎనీ అదర్ మోడ్ లో మనం పే చేయాలని చెప్పేసి చెప్తున్నాడండి ఎంప్లాయర్. అప్పుడు మాత్రం ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తారంటండి. అలాగే ఇక్కడ క్యాటిల్ ఇన్సూరెన్స్ కి అలాంటి కండిషన్ ఉందా? లేదు. స్టాక్ ఇన్సూరెన్స్ కి ప్రీమియం అలాంటి కండిషన్ ఉందా? లేదండి. కానీ ఎంప్లాయర్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎంప్లాయీ పేరు మీద పే చేస్తుంటే కనుక అక్కడ ఎనీ అదర్ మోడ్ అదర్ దాన్ క్యాష్ లో పే చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ 36(1)(2, 36(1)(2 36(1) లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1, 1A, 1B. ఇదేమో స్టాక్ ఇన్సూరెన్స్, క్యాటిల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్. మెడికల్ ఇన్సూరెన్స్ కి మాత్రం ఎనీ అదర్ మోడ్ అదర్ దాన్ క్యాష్. ఓకే, ఒక జిస్ట్ లా రాస్తున్నానండి. ఇవి తర్వాత చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి మీకు. ఓకే, రైట్. నెక్స్ట్ 36(1)(2, 36(1)(2 లో ఏం చెప్తున్నాడంటే బోనస్ ఆర్ కమిషన్.
సో బోనస్ ఆర్ కమిషన్ కనుక మనం పే చేసినట్లయితే, ఓకే, సో ఎంప్లాయర్ జనరల్ గా ఎంప్లాయీకి బోనస్ పే చేస్తాడండి, ఆర్ కమిషన్ పే చేస్తాడండి. ఏం చెప్తున్నా చూడండి, బోనస్ ఆర్ కమిషన్ paid to employees for the services rendered is allowed as deduction where such sum would not have been otherwise payable as a profit or dividends to such employees అని చెప్పేసి అని అంటున్నాడండి. దీని గురించి మనం చెప్పుకుందాం. ఏంటి అంటే గనక నార్మల్ గా ప్రాఫిట్ ని షేర్ హోల్డర్ కి ఎలా పంపిస్తారండి? ప్రాఫిట్ ని షేర్ హోల్డర్ కి ఎలా పే చేస్తారండి? ఓన్లీ బై వే ఆఫ్ డివిడెండ్. ఓకే, డివిడెండ్ కనుక పే చేసినట్లయితే అక్కడ కంపెనీ ఏం పే చేయాలండి? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. ఏం పే చేయాలి? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేయాలండి. ఓకే, రైట్. సో ఒక కంపెనీలో ఒక షేర్ హోల్డర్ ఉన్నాడంట, who is also an employee to the company. కంపెనీకి ఎంప్లాయీ వాడే షేర్ హోల్డర్ గా ఉన్నాడంట. ఇక్కడ షేర్ హోల్డర్ ప్రాఫిట్స్ తీసుకోవాలి, ఈ ఎంప్లాయీ శాలరీ తీసుకోవాలి. ఓకే, వీడు ప్రాఫిట్స్ తీసుకోవాలి అండ్ వీడు శాలరీ తీసుకోవాలి. ఓకే, రైట్. ఇక్కడ ఏం చేశాడంటే కనుక కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ని తప్పించుకోవాలని చెప్పేసి ఏం చేసిందంట, ఈ ఎంప్లాయీ షేర్ హోల్డర్ ఎవడైతే ఉన్నాడో వాడికి బోనస్ అని చెప్పేసి బోనస్ ప్రకటించిందంట. ఏదైతే యాక్చువల్ గా ప్రాఫిట్ కింద డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందో దాన్ని దేని రూపంలో ఇచ్చిందంటండి? బోనస్ రూపంలో ఇచ్చిందంట. ఓకే, రైట్. సో షేర్ హోల్డర్ డివిడెండ్ పే చేస్తే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇక్కడ షేర్ హోల్డర్ కి ప్రాఫిట్స్ పే చేయాల్సింది ఎంప్లాయీకి చూపించి వాళ్ళకి ఏం చేస్తున్నారండి? శాలరీ ఇవ్వాలి. వాడికి ఏం చేస్తున్నారు? బోనస్ ఆర్ కమిషన్ అనేది పే చేస్తుంటే కనుక ఇక్కడ ఈ బోనస్ ఆర్ కమిషన్ అసలైతే ఎలా వచ్చి ఉండేది? వీడికి ప్రాఫిట్ రూపంలో వచ్చి ఉండేది. ప్రాఫిట్ రూపంలో రాకుండా ఇప్పుడు ఏమొచ్చింది? బోనస్ రూపంలో వచ్చిందంట. ఇలాంటి బోనస్ కనుక వస్తే కనుక దాన్ని అలౌ చేయరు. అదర్వైజ్ ప్రాఫిట్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ప్రాఫిట్ ని మనం బోనస్ రూపంలో ఇస్తానంటే అలౌ చేస్తారా? అలౌ చేయరంటండి. ఓకే, సార్ ఎలా తెలుస్తుంది సార్ జనరల్ గాని? ఇప్పుడు మిగతా ఎంప్లాయీస్ అందరికి బోనస్ ఇవ్వాలిగా, అందరికి ఒకే స్కేల్ ఇవ్వాలిగా, అందరికి ఒకలాగా ఇచ్చి ఈ షేర్ హోల్డర్ ఒక్కడికి మాత్రం ఎక్స్ట్రా బోనస్ ఇచ్చారనుకోండి, ఏమవుతున్నట్టు? ఈజీగా ఐడెంటిఫై అయిపోతుందండి. అక్కడ ప్రాఫిట్ రూపంలో ఇవ్వాల్సింది వీడు ఏం చేస్తున్నాడు? బోనస్ అనే పేరుతో ఇస్తున్నాడు. అంటే దీన్ని ఎవరు ఏం ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు ఇలా ఎలిమినేట్ చేస్తున్నారు అనేది కూడా చూడండి. ప్రాఫిట్ మీద కంపెనీ ట్యాక్స్ కడుతుందండి. మళ్ళీ ఆ ప్రాఫిట్ ని షేర్ హోల్డర్ తీసుకునేటప్పుడు మళ్ళీ దాని మీద ఏం పడుతుంది? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పడుతుంది. 2 సార్లు ఇక్కడ కంపెనీ చేతిలో ట్యాక్స్ పడిపోయిన ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ పడుతుంది. పర్సన్స్ హ్యాండ్ మారింది కాబట్టి మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ పడుతుందండి. సో ఇలా ట్యాక్స్ పడుతుందనే ఉద్దేశంలో ఇక్కడ ఏం చేశారండి? ప్రాఫిట్ ని రెండోసారి ట్యాక్స్ పడకుండా ఏం చేస్తున్నారు? తప్పించుకుంటున్నారండి. అలాగా ప్రాఫిట్ ని బోనస్ రూపంలో ఇస్తున్నారంటే ఈ బోనస్ ఏదైతే ఇచ్చారో అదర్వైజ్ ఎలా ఇచ్చి ఉండాలి? దీన్ని ప్రాఫిట్ కింద ఇచ్చి ఉంటే కనుక అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ట్యాక్సబుల్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ షేర్ హోల్డర్ ఎంప్లాయీకి బోనస్ పే చేస్తే కనుక వాడికి ప్రాఫిట్ రూపంలో పే చేయాల్సింది బోనస్ రూపంలో పే చేసినట్లయితే అలాంటి బోనస్ ని అలౌ చేస్తానంటున్నాడా? అలౌ చేయను అని చెప్పేసి చెప్తున్నాడండి క్లియర్ గానే. ఓకే, ఒకసారి మళ్ళీ చదవండి అమ్మా. బోనస్ ఆర్ కమిషన్ paid to employee for the services rendered is allowed as deduction where such sum would not have been otherwise payable as profits or dividends to such employee. అదర్వైజ్ గా వాడికి ఎలా పే చేసి ఉండాలంట? ప్రాఫిట్ రూపంలో గానీ డివిడెండ్ రూపంలో గానీ పే చేయాల్సిన దాన్ని ఇక్కడ ఇలాగ బోనస్ రూపంలో పే చేస్తానని చెప్పేసానంటే అలౌ చేస్తానంటున్నారా? అలౌ చేయము అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, రైట్. సో బోనస్ ఆర్ కమిషన్ is allowed but not otherwise as profit. Okay,
సో అదర్వైజ్ యాజ్ ప్రాఫిట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, ఇక్కడ స్టార్ మార్క్ వేసుకుని చూసుకోవాల్సిన పాయింట్ అది ఏంటి అని చెప్పేసానంటే కనుక ఇక్కడ బ్రాకెట్ లో ఉంది చూడండి, సబ్జెక్ట్ టు 43B, సబ్జెక్ట్ టు 43B. రైట్, ఈ 43B అనే సెక్షన్ ఏంటనేది నెక్స్ట్ వస్తుందండి, కానీ ఒక బ్రీఫ్ గా ఒక పాయింట్ చెప్తాను. నార్మల్ గా ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే మనకి పెయిడ్ బేసిస్, మర్కెంటైల్ బేసిస్ సిస్టమా లేదా క్యాష్ సిస్టమా మనం ఫాలో అవుతున్నది అని చెప్పేసానంటే అకౌంటింగ్ సిస్టమ్ వచ్చేసరికి సెక్షన్ 145 చెప్తుందంటండి. సెక్షన్ 145 మనకి డిస్కస్ చేస్తుందంటే అబౌట్ ది మెథడ్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ ది మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. ఈ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అనేది రెగ్యులర్ గా నువ్వు ఏదైతే ఎంప్లాయ్ చేస్తావో దాన్ని ఎంప్లాయ్ చేసుకోవచ్చు అంట. మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఇక్కడ మర్కెంటైల్ సిస్టమ్ అలౌడే, మర్కెంటైల్ సిస్టమ్ అలౌడే, క్యాష్ సిస్టమ్ అలౌడే. సో మర్కెంటైల్ సిస్టమ్ అలౌడే, క్యాష్ సిస్టమ్ అలౌడే. రెగ్యులర్ గా నువ్వు ఏదైతే మెథడాలజీస్ నువ్వు అడాప్ట్ చేసుకుంటావో అదే మెథడాలజీని ఇక్కడ అడాప్ట్ చేసుకుని నువ్వు వెళ్ళొచ్చు. దాని తర్వాత నెట్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవ్వచ్చు. దానికి అడ్జస్ట్మెంట్స్ అలాగే ఇక్కడ మనం ఈ 30 to 43D వరకు చేస్తాం కాబట్టి సో మర్కెంటైల్ సిస్టమ్ ద్వారా వెళ్ళొచ్చు లేదా క్యాష్ సిస్టమ్ ద్వారా వెళ్ళొచ్చు. రెండు ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయంటండి. కానీ కంపెనీస్ యాక్ట్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ చూసుకుంటే కనుక మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మర్కెంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ని మీరు ఫాలో అవ్వాలంట. క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవ్వడానికి ఉండదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మాత్రం రెండు అలౌడే, రెండు అలౌడే. ఓకే రైట్. ఇక్కడ నార్మల్ గా ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ టు 43B అని ఎక్కడైతే చెప్తాడో, సబ్జెక్ట్ టు సెక్షన్ 43B అని ఎక్కడెక్కడైతే చెప్తాడో వాటిని సపరేట్ గా కేసెస్ కింద ఐడెంటిఫై చేసి రాసుకోండమ్మా. ఎక్కడెక్కడైతే ఈ 43B అని చెప్తాడో వాటిని సపరేట్ గా ఐడెంటిఫై చేసి రాసుకోండి. ఎందుకని చెప్పేసానంటే ఇవి ఖచ్చితంగా పేమెంట్ బేసిస్ లో అలౌ చేస్తారంట. ఎలా అలౌ చేస్తారంటే అండి, పేమెంట్ బేసిస్ లో అలౌ చేస్తారంట. ఓకే రైట్. సబ్జెక్ట్ టు 43B అంటే అవి పేమెంట్ బేసిస్. అంటే పేమెంట్ బేసిస్ అంటే ఏంటి సార్, పే చేస్తేనే అలౌ చేస్తారంట అండి, పే చేయకపోతే అలౌ చేయరంట. ఈ పేమెంట్ చేసేది కూడా ఎప్పటి లోపు చేయొచ్చంట, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు చేయొచ్చంట. రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్. సార్ అర్థం కాలేదు సార్, ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే సో నేను 1920, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 1920 అంటే ప్రీవియస్ 1920 అంటే 1/4/2019 టు 31st March 2020. సో ఈ పీరియడ్ లో నేను పే చేయాల్సిన ఈ పీరియడ్ లో నేను పే చేయాల్సిన బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ ని నేను ఎప్పుడు పే చేశానంట, 15th April 2020 నాడు పే చేశానంట. ఇప్పుడు పే చేశానండి 15th April 2020. కానీ పే చేస్తేనే అలౌ చేస్తారు కదా సార్, ఎస్ పే చేస్తేనే అలౌ చేస్తారు, ఎందుకంటే సబ్జెక్ట్ టు 43B అన్నాడు కాబట్టి. ఈ పీరియడ్, ఈ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించింది అసెస్మెంట్ ఇయర్ ఏంటండి, అసెస్మెంట్ ఇయర్ 2021. ఈ అసెస్మెంట్ ఇయర్ 2021 లో మనం ఏం చేస్తాం, ఈ ప్రీవియస్ ఇయర్ సంబంధించింది 2021 లో మనం ఏం చేస్తాం, రిటర్న్ అనేది ఫైల్ చేస్తాము. సో అసెస్మెంట్ ఇయర్ 2021 రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలంటే సెక్షన్ 139 సబ్ సెక్షన్ 1 గురించి మనం చూడాలంటే అండి మనకి డ్యూ డేట్స్ ఇచ్చారంటండి. డ్యూ డేట్స్ ఏంటంటే లైక్ 31st July అని, తర్వాత 30th September అని మనకి కొన్ని డ్యూ డేట్స్ ఉన్నాయండి. అదర్ దాన్ ట్యాక్స్ ఆడిట్ కేసెస్, ట్యాక్స్ ఆడిట్ కేసెస్ కి మనకి 30th September అని, అదర్ దాన్ ట్యాక్స్ ఆడిట్ కేసెస్ అన్ని కూడా 31st July అని. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అనే ప్రొవిజన్ ఉందంట. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అనేది చేస్తే, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అప్లికబుల్ అయితే కనుక వాళ్ళకి 30th November అని. ఓకే ఇలా మనకి డ్యూ డేట్స్ ఉన్నాయంటండి. ఈ డ్యూ డేట్ లోపు మనం ఖచ్చితంగా ఈ అమౌంట్ ని పే చేసి ఉండాలంటే, ఏ పీరియడ్ కి సంబంధించింది 1920 కి సంబంధించిన పీరియడ్ ది మనం ఎప్పుడు పే చేసామంట, ఆ పీరియడ్ తర్వాత ఇయర్ లో నెక్స్ట్ ఇయర్ లో పే చేసాం. ఈ ప్రీవియస్ ఇయర్ లో సంబంధించిన ఎప్పుడు పే చేసాం, నెక్స్ట్ ఇయర్ లో పే చేసామంటండి. ఓకే అంటే 1920 కి సంబంధించింది 2021 లో పే చేసాం, 15/4/2020 అని చెప్పేసి అని. ఇక్కడ మనకి పే చేసి ఉండాలన్నారు. పేమెంట్ కి ఎప్పుడు పే చేయాలన్నారంటే రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్. వాట్ ఈస్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్? ఇక్కడ వీటికి ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ కాదు అనుకుంటే కనుక 31st July అవుతుంది. ట్యాక్స్ ఆడిట్ లైబుల్ అవుతాడు అనుకుంటే కనుక 30th September అవుతుంది. సో కాబట్టి 31st July అనుకుంటే ఈ లోపే పే చేస్తాడు కాబట్టి
ఈ లోపే పే చేస్తాడు కాబట్టి, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపే పే చేస్తాడు కాబట్టి ఏం చేస్తారంటండి, ఇట్ ఈస్ అలౌడ్. ఇట్ ఈస్ అలౌడ్. అదే మనం ఎప్పుడు పే చేసామంట, ఇప్పుడు సపోజ్ వీడికి అప్లికబుల్ అనే డేట్ 31st జూలై అంటే మన డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో 31st జూలై అంటండి. ఇక్కడ వీడు పే చేసింది ఆగస్ట్ లో పే చేశాడంటండి. 15th ఆగస్ట్ 2020 నాడు పే చేశాడంటండి. అప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేసానంటే కనుక, ఇక్కడ డ్యూ డేట్ దాటిపోయింది కాబట్టి ఈ ఇయర్ లో 1920 లో అలౌ చేయరంటండి. ఎప్పుడు అలౌ చేస్తారంటే 2021 లో మనకి అలౌ చేస్తారంట. ఓకే, సో 2021 ప్రీవియస్ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ 2021 అంటే అసెస్మెంట్ ఇయర్ 21, 22 లో మనకి అలౌ చేస్తారండి. ఏ ఇయర్ లో పే చేస్తే ఆ ఇయర్ లో అలౌ చేస్తారంట అండి. ఓకే రైట్. సో ఇక్కడ 31st జూలై కంటే ముందే కనుక మనకి 31st జూలై కంటే ముందే కనుక జరిగినట్లయితే ఆ ఇయర్ లోనే ఇక్కడ 1920 లోనే అలౌ చేస్తారంటే అప్ టు ఇక్కడ ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉన్న పీరియడ్ లో కూడా మనం పే చేసుకోవచ్చు. పే చేసుకున్నా సరే ఏమవుతుందండి, ఇక్కడ 1920 ప్రీవియస్ ఇయర్ కే వస్తుందని చెప్పేసి చెప్తున్నాడండి ఎక్స్పెండిచర్. ఒకవేళ డ్యూ డేట్ దాటేమంటే కనుక నెక్స్ట్ ఇయర్ లో క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు 43B అంటే 43B అంటే ఏంటంటే పేమెంట్ బేసిస్. పేమెంట్ బేసిస్ లో అలౌ చేస్తారు. ఇక్కడ బోనస్ కూడా ఎలా అలౌ చేస్తారని చెప్పేసి చెప్తున్నారండి. సెక్షన్ సబ్జెక్ట్ టు సెక్షన్ 43B అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, సో పేమెంట్ బేసిస్ లో అలౌ చేస్తారు. పే చేస్తేనే అలౌ చేస్తారు. పేబుల్ ఉంటే అలౌ చేస్తారా సార్? అలౌ చేయరు. నెక్స్ట్ 36(1)(2) అమ్మ ఎక్కడెక్కడైతే సబ్జెక్ట్ 43B సబ్జెక్ట్ 43B అని వచ్చింది అక్కడ అన్ని చోట్ల గుర్తు పెట్టుకోండి, సెపరేట్ గా రాసుకోండి. ఎక్కడెక్కడైతే వచ్చినాయో ఫస్ట్ కేసు అయితే కనుక అలా వచ్చింది, బోనస్ ఆర్ కమిషన్ గురించి మనకి వచ్చిందండి. ఓకే రైట్. నెక్స్ట్ 36(1)(3) అమ్మ 36(1)(2) అయింది, 36(1)(1) అయిందండి. నెక్స్ట్ 36(1)(3) interest on borrowed capital. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఓకే, ఏం చెప్తున్నాడు చూద్దాం. నార్మల్ గా ఇంట్రెస్ట్ అలౌ చేయడం గురించి చెప్తున్నాడండి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాపిటల్ బారోడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ షల్ బి డిడక్టబుల్. ఇంట్రెస్ట్ డిడక్టబుల్ అంటే ఎస్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోడ్ అలౌడ్ అంటాడు. Okay, next, interest on capital borrowed for acquisition of an asset shall not be allowed as a deduction for the period beginning from the date on which capital was borrowed for acquisition of the asset till the date of such asset was first put to use. Okay, ఇక్కడ మనకి ఈ put to use వచ్చేంత వరకు కూడా మనకి ఏదైతే ఉంటుందో put to use వచ్చేంత వరకు కూడా put to use వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, పుట్ యూజ్ కనుక వచ్చేసి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అండి. ఒక అసెట్ ని పర్చేజ్ చేయడం కోసం లేదా కన్స్ట్రక్ట్ చేయడం కోసం నేను లోన్ తీసుకున్నానండి. ఓకే, అసెట్ పర్చేజ్ చేయడం కోసం. ఇప్పుడు ఆ అసెట్ ని పర్చేజ్ చేయడానికి ఇక్కడ మనకి ఈ లోన్ తీసుకుంటే లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తే కనుక ఇంట్రెస్ట్ ని ఎక్కడ వరకు యాడ్ చేయమంటాడండి, కాస్ట్ ఆఫ్ ది అసెట్ కి. కాస్ట్ ఆఫ్ ది అసెట్ కి ఎక్కడ వరకు యాడ్ చేయాలంటే ఫస్ట్ అసెట్ వాజ్ పుట్ టు యూజ్ వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలండి, యాడ్ చేయాలంటండి. ఓకే, however the same shall be added to the cost of the acquisition of the said asset. Disallowance applies irrespective of the interest being capitalized in the books of the accounts or not. Okay, right. However the same shall be added to the cost of the acquisition of the said asset. The disallowance applies irrespective of the interest being capitalized in the books of accounts or not అని చెప్పేసి అంటున్నాడండి. చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, సో ఒకసారి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ లో యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ చేసుకునేటప్పుడు యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ పేబుల్ అప్ టు ద పుట్ టు యూజ్ అని చెప్పేసి మనం ఏం చేసామండి, అసెట్ కాస్ట్ కి యాడ్ చేసాం. అసెట్ కాస్ట్ కి ఇక్కడ యాడ్ అవుతుందంటే అక్కడ ఎక్స్పెన్సెస్ లో ఎలా అవుతుందా, ఎక్స్పెన్సెస్ లో ఎలా అవ్వదు. ఫస్ట్ పుట్ టు యూజ్ వచ్చిన తర్వాత కావాలంటే ఇంట్రెస్ట్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ అప్ టు పుట్ టు యూజ్ అన్నది మాత్రం మనం క్లెయిమ్ చేసుకోలేము అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే రైట్. ఇంకో విషయం,
ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్ చేసుకోవడం ఇష్టం లేదు సార్, అందుకని క్యాపిటలైజ్ చేసుకోను నేను. కొన్ని నేను క్లెయిమ్ చేసుకోవచ్చా అక్కడ? ఇంట్రెస్ట్ ని నేను క్లెయిమ్ చేసుకోవచ్చా అని చెప్పేసానంటే దట్ కెనాట్ బి క్లెయిమ్డ్. ఇక్కడ గనక ఇక్కడ మనం క్యాపిటలైజ్ చేసినా చేయకపోయినా, చేసినా చేయలేదా అన్న దాంతో సంబంధం లేకుండా ఏం చేయమంటున్నాడండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి. నెక్స్ట్, disallowance applies irrespective of the interest being capitalized in the books of accounts or not అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే రైట్. నెక్స్ట్, ఇక్కడ ఒక కేసు చెప్తాను, అదొకసారి చూడండి. చాలా సార్లు అడిగాడు కేసు. ఓకే, నేను లోన్ తీసుకున్నానండి, ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నానండి. ఓకే, ఈ లోనుకి ఏమైందంట, ఇంట్రెస్ట్ యాడ్ అయిందంట. ఓకే, లోన్ కి ఇంట్రెస్ట్ యాడ్ అయిందంట. మనం పే చేసామంటే పే చేయలేదంట, we have not paid. మనం పే చేయలేదంట. పే చేయకపోతే వీడు ఏం చేశాడంటే ఈ లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ ని కలిపి ఇక్కడ ఏమన్నాడంటే వాడు, నేను నీకు కొత్త లోన్ ఇస్తాను, నేనేం చేస్తాను, న్యూ లోన్ ఇస్తాను. ఓకే, సో ఈ న్యూ లోన్ తీసుకుని మనం ఏం చేస్తామంట, ఇక్కడ న్యూ లోన్ తీసుకుని ఇక్కడ ఓల్డ్ లోన్ ని రీపే చేస్తామంట. ఇక్కడ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ లోన్ పే చేయట్లేదు అని చెప్పేసి బ్యాంక్ కూడా పిలిచి ఏం చేశాడంట, కొత్త లోన్ ఇచ్చాడంట. ఆ కొత్త లోన్ ఇక్కడ ఏం చేసాం, ఓల్డ్ లోన్ ని రీపే చేసేసామంటండి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ borrowed for acquisition of asset shall not be allowed as deduction for the beginning of the from the date on which capital was borrowed first for the acquisition of the asset till the date of such asset was first put to use. However, the same shall not be added to the cost of the acquisition of the said asset. Okay, shall be added to the cost of the said asset. The disallowance applies irrespective of the interest capitalized in books of accounts or not అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ ఈ లోను ప్లస్ ఇంట్రెస్ట్ రెండు పే చేయలేదనేదానికి ఇప్పుడు నేను ఏం చేస్తానండి, న్యూ లోన్ తీసుకున్నాను, ఆ న్యూ లోన్ ద్వారా ఏం చేస్తున్నానండి, ముందు ఇంట్రెస్ట్ పే చేయించాను అంటండి. న్యూ లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పే చేయించాను అని చెప్తున్నాడు అండి. ఓకే, న్యూ లోన్ తీసుకుని మనం ఇంట్రెస్ట్ పే చేస్తే కనుక ఇది ఇంట్రెస్ట్ పే చేసినట్ట సార్, ఇస్ ఇట్ పెయిడ్? ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేసినట్ట పే చేయనట్ట అంటే ఇక్కడ ఫస్ట్ ఇంట్రెస్ట్ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోయి ఇక్కడ ఏం చేస్తాం, న్యూ లోన్ దానికి అడ్జస్ట్ అయిపోయి మిగిలిందే మనకి లోన్ అనేది వస్తుంది అంటండి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంట్రెస్ట్ మనం ఏం చేసామండి, న్యూ లోన్ తీసుకుని రీపే చేసాము. ఓకే, ఇది రీపే చేసినట్ట బ్యాంక్ కూడా ఒక అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడు అండి. అక్కడ న్యూ లోన్ అనేది పేరు పెట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. సో దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఇంట్రెస్ట్ ఆన్ borrowed capital repayment, పేమెంట్ అనేది కాదంట. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో అలౌబుల్ సబ్జెక్ట్ టు 43B అంటండి. ఈ సెక్షన్ కూడా ఏంటంటే సో ఇక్కడ ఇది కూడా సబ్జెక్ట్ టు 43B అంటారు. అంటే 43B సెక్షన్ అంటే ఏమనుకున్నామండి మనం, సో సబ్ సెక్షన్ 43B అని చెప్పేసి అంటే ఏం మాట్లాడుకున్నాం, పేమెంట్ బేసిస్ లో అలౌ చేస్తారు, పే చేస్తేనే అలౌ చేస్తారు. న్యూ లోన్ తీసుకునే ఓల్డ్ లోన్ అనేది ఓల్డ్ లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ చెప్తే కనుక అక్కడ ఏమంటున్నాడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ పే చేస్తేనే అలౌ చేస్తాను, పే చేయకపోతే అలౌ చేయను అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే న్యూ లోన్ తీసుకుని ఓల్డ్ లోన్ ని రీపే చేసి ఇంట్రెస్ట్ పే చేస్తే కనుక అది ఇంట్రెస్ట్ రీపే చేసినట్టు కాదు, న్యూ లోన్ అనేది తీసుకున్నట్టు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 36(1)(3). ఓకే,
జీరో కూపన్ బాండ్స్. సో జీరో కూపన్ బాండ్స్ అంటండి. జీరో కూపన్ బాండ్స్ ఏంటంటే కనుక సార్, జీరో కూపన్ బాండ్స్ లో మనకి ఎక్స్‌పెండిచర్ ఏముంటది సార్ అని చెప్పేసనంటే, ఇక్కడ మనం ఎంతకి ఇష్యూ చేస్తున్నామండి? జీరో కూపన్ బాండ్స్ ఎంతకి ఇష్యూ చేస్తున్నాం? ఇష్యూ ప్రైస్ సపోజ్ 90 అనుకోండి. సో నెక్స్ట్ రిడెంప్షన్ ఎంతకి రిడీమ్ చేస్తున్నాం? సో జీరో కూపన్ బాండ్స్ ఇష్యూ ఏదైతే జరిగిందో, ఇష్యూ అప్పుడు 90కి ఇచ్చి రిడీమబుల్ అట్ 100 అనుకోండి. ఇష్యూ చేసినప్పుడు రేట్ ఎంత? 90. రిడీమబుల్ చేసినప్పుడు రేట్ ఎంత? 100. ఈ రెండిటికి మధ్య గ్యాప్ ఏంటంటే అండి 100 రూపీస్. సారీ 10 రూపీస్ సారీ. ఈ 100కి 90కి మధ్య గ్యాప్ ఎంత? 10. ఇది 10 కూడా ఏమవుతుందంటే అండి ఇంట్రెస్ట్. ఓకే, ఈ 10 రూపీస్ ఏంటంట? ఇంట్రెస్ట్ అంట. ఓకే రైట్. ఈ 10కి 90కి 100కి ఎంత? 10 రూపీస్. 10 రూపీస్ కూడా ఏంటంట ఇంట్రెస్ట్ అంటండి. ఈ ఇంట్రెస్ట్ మనం పే చేస్తున్నట్టే పే చేస్తున్నట్టే కదా? ఎస్, పే చేస్తున్నాం అంటండి. సో జీరో కూపన్ బాండ్స్ లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉండదని చెప్పేసి ఎవడైనా అనకుండా అనలేడండి. ఎందుకంటే కనుక జీరో కూపన్ బాండ్స్ లో మనకి ఏంటంటే ఇష్యూ ప్రైస్ కి, రిడీమబుల్ ప్రైస్ కి, రిడెంప్షన్ ప్రైస్ కి ఇక్కడ ఇష్యూ ప్రైస్ కి రిడెంప్షన్ ప్రైస్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని ఇంట్రెస్ట్ రూపంలో పే చేసి ఇక్కడ ఇంట్రెస్ట్ ని ఏంటి అంటున్నారండి? జీరో కూపన్ బాండ్స్ అని చెప్పేసి అని చెప్తున్నారండి. ఓకే, డిస్కౌంట్. ఈ ఇంట్రెస్ట్ అంటున్నాను కదా, ఇది నథింగ్ బట్ ఏంటిది? డిస్కౌంట్. ఏదైనా రెవెన్యూ. Discount on zero coupon bonds on pro rata basis having regarded to the period of life of such a zero coupon bonds shall be computed and allocated as a deduction as prescribed here under చెప్పేసి అని చెప్తున్నాడండి. అంటే ఇక్కడ ప్రో రేటా బేసిస్ లో అలో చేస్తారంట. ఎన్నాళ్ళైతే మనం జీరో కూపన్ బాండ్స్ మెయింటైన్ చేసామో ఆ బేసిస్ లో మనకి ఏం చేస్తారంట, ఇక్కడ అలో చేస్తారంట. డిస్కౌంట్ అనేది అలో చేస్తారంట. The period of life of the bond shall be converted into number of calendar months if the calendar month in which bond is issued or the bond matures or is redeemed contains a part thereof, and if such part is 15 days or more, was 15 days or more than 15 days, it shall be increased to one calendar month. If such a price is less than the 15 days, it shall be ignored అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఇక్కడ డిస్కౌంట్ అనేది మీరు చూసుకుంటే కనుక ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాలెండర్ మంత్స్ అనేది చూస్తా ఉంటారు. ఓకే నెక్స్ట్, ది అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ షల్ బి డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ క్యాలెండర్ మంత్స్ యాజ్ పర్ ద యాజ్ డిటర్మైన్డ్ అబోవ్ అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే క్యాలెండర్ మంత్స్ ఏదైతే క్యాలిక్యులేషన్ నేర్చుకున్నాం ఆ క్యాలెండర్ మంత్స్ ని డివైడ్ చేస్తామంట. ఈ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ వాల్యూని, అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ని డివైడెడ్ బై అక్కడ ఇంట్రెస్ట్ కాస్ట్ కింద చెప్తాడండి. ఓకే నెక్స్ట్, the amount determined in point B above shall be multiplied by the number of calendar months forming part of the relevant previous year to arrive at the pro rata amount of the discount of the previous year. ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే ఈ క్యాలెండర్ మంత్స్ కి సంబంధించిన క్యాలెండర్ మంత్స్ తీసుకుని ఏం చేయాలండి? ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయించాలని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, so amount determined under B above shall be multiplied with number of calendar days, calendar months forming part of the relevant previous year. Relevant previous year లో ఆ క్యాలెండర్ మంత్స్ కి ఎన్నాళ్ళు దాకా డబ్బులు ఉన్నాయో అక్కడ దాని మీద ఏం చేస్తారంటే అండి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారండి ప్రో రేటా బేసిస్ లో. టు అరైవ్ అట్ ది డిస్కౌంట్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ డిస్కౌంట్ అరైవ్ అవడానికి ఏం చేస్తారనేది చెప్తున్నాడండి. ఓకే నెక్స్ట్, ఇప్పటివరకు చెప్పుకున్నట్లోనే ది మోస్ట్ ఇంపార్టెంట్ రెండు ఉన్నాయండి, 36(1)(3) అండ్ ఈ 36(1)(5). సో 36(1)(5) అంట ఏం చేస్తున్నాడు చూడండి, ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్.
సో ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి సెక్షన్ 28 లో మనం చదివిన దాంట్లో ఒక పాయింట్ గుర్తు తెచ్చుకుందాం అండి. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంప్లాయీస్ కి సంబంధించింది. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంప్లాయీస్ కి సంబంధించింది. ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్ అంటే ఈ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ ఇద్దరు చేయాలి. ఓకే, సో అలాంటివి అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్ అని చెప్పేసి అని అంటున్నాడండి. ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్ కనుక ఎంప్లాయర్ కలెక్ట్ చేసినట్లయితే లైక్ పిఎఫ్, సో ప్రావిడెంట్ ఫండ్ ఆర్ లైఫ్ ఫండ్స్ ఏమైనా సరే, ఏదైనా వెల్ఫేర్ ఫండ్స్ ఏమైనా సరే, ఇక్కడ పే చేసింది ఎవరు పే చేశారంటే ఇక్కడ ఎంప్లాయీ పే చేయాలి. ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ ఉంది. ప్రావిడెంట్ ఫండ్ ఎవరు పే చేయాలి? 12% ఎంప్లాయర్, 12% ఎంప్లాయీ పే చేయాలి. రెండు కలిపి ఎంప్లాయర్ పే చేస్తాడు. సో ఎంప్లాయర్ పే చేసేటప్పుడు ఈ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్ ని ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసాడంట. ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయర్ ఏం చేశాడంట అండి, కలెక్ట్ చేసాడంట. సో ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయర్ కనుక కలెక్ట్ చేసినట్లయితే కలెక్ట్ చేసిన దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకెళ్లి ఏం చేస్తారంటండి, ఇన్కమ్ కింద యాడ్ చేస్తారంటండి. సో ఎంప్లాయీ దగ్గర నుంచి మనం ఏదైతే కలెక్ట్ చేసామో ఆ కలెక్ట్ చేసిన దాన్ని ఏం చేస్తారండి, ఎంప్లాయర్ కి ఇక్కడ ఎంప్లాయర్ కలెక్ట్ చేస్తాడు. ఎంప్లాయర్ కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎంప్లాయర్ కి ఇన్కమ్ అని చెప్పేసి అని కలిపేస్తారంటండి. ఎంప్లాయర్ కి ఇన్కమ్ అని చెప్పేసి అని కలిపేస్తారంట. ఓకే, రైట్. సో తర్వాత నిజంగా ఖర్చు పెడితేనే ఈ ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ని మనం విత్ ఇన్ ద టైం ప్రిస్క్రైబ్డ్, విత్ ఇన్ ద కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయర్ కలెక్ట్ చేసింది ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయర్ ఇన్కమ్ అనేస్తారు. ఆ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ ఏవైతే చెప్పారో అక్కడ ఆ ఎంప్లాయీ కలెక్ట్ చేస్తే కనుక అది ఎంప్లాయర్ కి ఏమవుతుందంటే అండి, ఇన్కమ్ అవుతుందంట. ఈ ఇన్కమ్ ని ఏం చేయాలి, ట్యాక్స్ కట్టాలి ఎంప్లాయర్. కానీ ఏం చెప్పారంట, ఒకవేళ కనుక ఈ 36 లో 36(1)(5) ఈ 36(1)(5) ప్రకారం ఇక్కడ ఎక్స్పెండిచర్ కనుక నువ్వు ఇంక్రీజ్ అయినట్లయితే దాన్ని అలౌ చేస్తారంట. నార్మల్ గా మీరు ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం అదంతా కూడా ఏమైపోతుంది, ఎంప్లాయర్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతుందండి. ఎంప్లాయర్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ 36(1)(3) లో ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయడం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇక్కడ 36(1)(5) ప్రకారం ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏదైతే కలెక్ట్ చేసింది ఏం చేయాలంట, పే చేయాలి. పే చేస్తే ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తారు. ఫస్ట్ కలెక్ట్ చేసినప్పుడు దాన్ని ఏం కింద ట్రీట్ చేస్తారంట, ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, following contribution shall be allowed as deduction. A contribution to recognized provident fund or approved superannuation fund as an employer కింద RPF గాని or approved superannuation fund, approved superannuation fund. సో approved superannuation fund కనుక పే చేసిన లేకపోతే recognized provident fund పే చేసిన ఇక్కడ ఏమవుతుందంట, యాజ్ అన్ ఎంప్లాయర్. ఓకే, కాంట్రిబ్యూషన్ టు recognized provident fund or approved superannuation fund as an employer. Okay, contribution as an employer towards a pension scheme as referred to in section 80 CCD on account of the employee to apply to the extent it does not exceed 10% of salary of the employee. Okay, for this class salary includes dearness allowance if the terms of the employment provides for, but excludes all the other allowances and perquisites and depression అంటున్నాడండి. మరి జాగ్రత్తగా గమనించండి. Contribution as an employer towards the pension scheme referred to in 80 CCD on account of an employee to extent it does not exceed 10% of the salary of the employee. Okay, రైట్. అక్కడ వరకు కాంట్రిబ్యూషన్ కనుక ఎంప్లాయర్ చేసినట్లయితే పెన్షన్ స్కీమ్ కి అది కూడా ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తారు. ఓకే, సో ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ని మనకి ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తున్నారు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ ని కూడా ఎక్స్పెండిచర్ కింద మనకి చెప్తున్నారండి. నెక్స్ట్, ఎనీ సమ్ పెయిడ్ యాజ్ అన్ ఎంప్లాయర్ by way of contribution towards the approved fund, gratuity fund created by him to the exclusive benefit of his employee under
అండర్ అండ్ ఇర్రివోకబుల్ ట్రస్ట్ అని చెప్పేసి అని అంటున్నాడండి. గ్రాట్యుటీ ఫండ్ ఏదైనా పే చేసినట్లయితే గ్రాట్యుటీ ఎవరు పే చేస్తారు? ఎంప్లాయర్ పే చేస్తాడు. సో ఒకేసారి అమౌంట్ పే చేసుకోకుండా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నారు? గ్రాట్యుటీ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాడంటే అండి. అలా గ్రాట్యుటీ ఫండ్ కనుక కాంట్రిబ్యూట్ చేసుకున్నట్లయితే దాన్ని కూడా ఏం చేస్తారంటండి? ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్ లో ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తారంటండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బాక్స్ లో ఉన్నదండి. ఈ బాక్స్ లో ఉన్నది ఒకసారి చూడండి. Any sum received from an employee towards their contribution to the welfare funds amounts, if the amount remitted on or before the relevant due date of the concerned fund account, okay, then it is allowed as a deduction only if it is within the stipulated due date అని చెప్పేసి అంటున్నాడు. మీరు ఒకసారి సమ్మరైజ్ చేసేస్తాను, ఒకసారి చూడండి. 36(1)(5) ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ లైక్ రికగ్నైజ్డ్ ఫండ్ ఆర్పిఎఫ్ ఆర్ స్టాట్యూటరీ ఫండ్ ఏదైనా సరే పే చేస్తున్నప్పుడు ఎక్సెట్రా పే చేస్తున్నప్పుడు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మనం పే చేస్తున్నట్లయితే దీన్ని ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తారా సార్? ఎలా చేస్తారు? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తారా సార్? చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ పే చేసుకునేది మనకి ఎక్స్పెండిచర్ ఎందుకు అవుతుంది అని చెప్పేసానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. 224(10) 224 అంటే ఇన్కమ్ డెఫినేషన్ అండి. ఈ 224(10) లో ఈ ఇన్కమ్ డెఫినేషన్ లో ఏం చెప్పారంటే కనుక ఎంప్లాయీ దగ్గర నుంచి ఏదైనా కలెక్ట్ చేసినట్లయితే, ఎంప్లాయీ దగ్గర నుంచి ఏదైనా వెల్ఫేర్ ఫండ్స్ కి కట్టాను అని చెప్పేసి ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసినట్లయితే, వెల్ఫేర్ ఫండ్స్ కి కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసినట్లయితే దాన్ని ఎంప్లాయర్ ఇన్కమ్ కింద ఇది కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసింది ఎవరు? ఎంప్లాయర్. కలెక్ట్ చేస్తే కనుక ఏం చేస్తున్నారండి? ఇక్కడ ఎంప్లాయర్ కి ట్యాక్స్ చేస్తారు. ఓకే, ఎంప్లాయర్ కి ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ ఎంప్లాయర్ కి ఇన్కమ్ అవుతుంది కాబట్టి, ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు కాబట్టి ఎంప్లాయీకి ఏమవుతుందంట? ఇన్కమ్ అవుతుందంట. అలా ఇన్కమ్ అయితే కనుక ఏం చేస్తారంటే అండి, ఇక్కడ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మనం ఇచ్చిన దాన్ని మనం కట్టేస్తే, ఎంప్లాయీ దగ్గర నుంచి తీసుకుని గవర్నమెంట్ కట్టేస్తే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తారు? ఈ కట్టేటప్పుడు ఎప్పుడులోకి కట్టాలి అని చెప్పేసానంటే టైంలో ఇప్పుడు చెప్తున్నారంటే అప్పుడులోకి కడితేనే ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తారంట. ఎప్పుడు అని చెప్పేసానంటే 36(1)(5) లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వేరు, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వేరు. ఎంప్లాయీ తనంతట తానుగా కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాడు కదా సార్, మనకెందుకు ఇన్కమ్ కింద లేదా ఎక్స్పెండిచర్ కింద అలో చేస్తున్నారని చెప్పేసానంటే, మనం ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మనం పే చేయకపోతే పరిస్థితి ఏంటి? అందుకనే ఫస్ట్ కలెక్ట్ చేసినప్పుడు ఏం చేశారండి? ఇన్కమ్ అవ్వాలి చెప్పేసి అనుకుని 224(10) ప్రకారం ఇన్కమ్ అని చెప్పేసి రికగ్నైజ్ చేశారండి. సో తర్వాత మనం పే చేస్తే 36(1)(5) ప్రకారం మనకి ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తారంట. కానీ ఇక్కడ వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇట్ షుడ్ బి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ షుడ్ బి సో ఎంప్లాయీ షుడ్ బి ఇక్కడ ఎంప్లాయర్ కి ఏమైందండి? ఇన్కమ్ అయింది. ఎంప్లాయర్ కి ఇన్కమ్ అయితే ఇక్కడ ఎంప్లాయీకి పే చేస్తే కనుక ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది మనం పే చేస్తే మనకి ఎక్స్పెండిచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమైంది? ఇన్కమ్. ఇక్కడ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడులో డిపాజిట్ చేయాలంటే డిపాజిటెడ్ విత్ ఇన్ స్టిపులేటెడ్ డేట్ ఇన్ ద యాక్ట్, ఇన్ ద రిలవెంట్ యాక్ట్. ఈ రిలవెంట్ యాక్ట్ అంటే ఇప్పుడు పిఎఫ్ యాక్ట్ ఉందండి. పిఎఫ్ యాక్ట్ లో డ్యూ డేట్ ఇచ్చారు, ఎప్పుడులోపు డిపాజిట్ చేయమని. ఆ డ్యూ డేట్ ఏదైతే ఉందో, యాక్ట్ లో చెప్పిన డ్యూ డేట్ ఏదైతే ఉందో అప్పుడులోపు మనం పే చేయాలంట. సపోజ్ ఏప్రిల్ మంత్ ఉందనుకోండి, దానికి ఇప్పుడులో పే చేయాలంటే May 20th. 20 days అనేది జనరల్ గా ఈ పిఎఫ్ కి కాంట్రిబ్యూషన్ కి మనకి డేస్ ఇచ్చారు అనుకోండి. సో అప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ యాక్ట్ 20 days అని చెప్తే కనుక అప్పుడు లోపు మనం ఏం చేయాలంటే అండి, డిపాజిట్ చేసేయాలంట. అలా డిపాజిట్ చేస్తే మాత్రమే ఎక్స్పెండిచర్ అలా అవుతుంది. సార్ నేను ఏదైనా ఒక యాక్ట్ ప్రకారం డ్యూ డేట్ ఏదైతే ఇచ్చారో ఆ డ్యూ డేట్ లోపు నేను పే చేయలేదు సార్, అలాంటప్పుడు ఏమవుతుందండి? డిసల్వెన్స్ అనేది వస్తుందంట. డిసల్వెన్స్ అనేది మనకి అట్రాక్ట్ అవుతుంది అని చెప్పారండి. ఓకే, ఇక్కడ ఎంప్లాయర్ కలెక్ట్ చేసినప్పుడు ఎంప్లాయీ పే చేసుకునే కాంట్రిబ్యూషన్ అనేది రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది మనం కలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్కమ్ అయింది. అది ఎక్కడ 224(10) ప్రకారం ఇన్కమ్ అయింది.
తర్వాత 36(1)(5) ప్రకారం అది ఏమవుతుందంటే అండి ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎవరికి? ఎంప్లాయర్ కి ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎక్స్పెండిచర్ అవ్వాలంటే కనుక మనం ఎప్పుడు పే చేయాలంట? యాక్ట్ ఏదైతే చెప్పిందో యాక్ట్ చెప్పిన డ్యూ డేట్ లోపు మనం పే చేసేయాలంట. ఓకే, విత్ ఇన్ ద డ్యూ డేట్, స్టిపులేటెడ్ డేట్ ఆఫ్ డ్యూ డేట్ ఏదైతే యాక్ట్ చెప్పిందో యాక్ట్ చెప్పిన డేట్ లోపు మనం పే చేయాలంట. కానీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కి అలా లేదండి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇస్ సబ్జెక్ట్ టు 43B అంటండి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్, నెక్స్ట్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు కావాలంటే ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కట్టుకోవచ్చు. కానీ ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ అలా కాదండి. సో ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ అట్లీస్ట్ దాన్ని ఇచ్చిందన్న కట్టారు కాబట్టి ఇక్కడ కట్టకపోతే కనుక విత్ ఇన్ ద స్టిపులేటెడ్ డేట్ లో కనుక యాక్ట్ ఏదైతే చెప్తుందో యాక్ట్ చెప్పిన స్టిపులేటెడ్ డేట్ లో మనం ఇక్కడ ఎంప్లాయ్ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయకపోతే ఇంకెప్పటికీ అలౌ చేయరా సార్? ఇంకెప్పటికీ అలౌ చేయరంటండి. ఇక్కడైతే అలా కాదంటండి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కాబట్టి అది ఎప్పుడులో సబ్జెక్ట్ 43B. సబ్జెక్ట్ 43B అంటే రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు మనం కావాలనుకుంటే ఏం చేసుకోవచ్చు అంటండి? పే చేసుకోవచ్చు అంట కాంట్రిబ్యూషన్ ని. ఓకే, 36(1)(5) వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ కి ఎట్లా ఎక్స్పెండిచర్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ నార్మల్ గా అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎంప్లాయీ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసేటప్పుడు మనకి ఇన్కమ్ కింద కలెక్ట్ చేస్తామండి. ఓకే, మనకి ఇన్కమ్ కింద కలెక్ట్ చేస్తాం. తర్వాత ఎంప్లాయీ ఏం చేస్తాడండి? ఇక్కడ ఎంప్లాయీ పేరు మీద మనం డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ పే చేస్తే ఎక్స్పెండిచర్ అనేది ఇచ్చేస్తాడు. ఈ ఎప్పుడులోపు డిపాజిట్ చేయాలి? ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అయితే కనుక విత్ ఇన్ ద డ్యూ డేట్, యాక్ట్ చెప్పిన డ్యూ డేట్ అండి. అదే ఎంప్లాయర్ కనుక అయినట్లయితే సబ్జెక్ట్ 43B అంటే రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అన్న లోపు అయినా సరే మనం డిపాజిట్ చేసుకోవచ్చు అంట. ఓకే రైట్, దట్ ఈస్ 36(1)(5). నెక్స్ట్ 36(1)(6). సమరైజేషన్ చూసుకోండి, ఇంపార్టెంట్. 36(1)(5) ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 36(1)(6). expenditure incurred for acquiring the animals are similar to the cost incurred for the acquiring the capital asset. As the definition of the plant 43(3) excludes livestock, claim depreciation under section 32 on such animals is not possible. When such animals have been died, become permanently useless for such purposes, the difference between the actual cost and the amount, if any, realized in respect of the carcasses or animals shall be allowed as deduction అని చెప్పని చెప్తున్నాడండి. ఓకే రైట్. సో ఫస్ట్ 36(1)(3) లో ఏం 36(1)(6) లో ఏం చెప్తున్నాడు అని చెప్పేసానంటే allowance for animals or livestock. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని క్యాటన్స్ కొన్నానండి, యానిమల్స్ ని కొన్నానండి. ఓకే, యానిమల్స్ ని కొని వాటిని ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నానండి నా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోని. ఓకే, ఇక్కడ ఈ క్యాటిల్ ఏదైతే ఉందో ఏం జరిగిందండి? ఈ యానిమల్స్ ని నేను లైఫ్ స్టాక్ ని నేను యూజ్ చేసుకుంటున్నాను కదండి. ఇక్కడ ఏం జరిగిందంటే నేను పర్చేజ్ చేసినప్పుడు అవి ఎలా కనిపిస్తాయంటే అవి ఎక్స్పైర్ అయిపోతాయండి. అంటే పర్చేజ్ చేసినప్పుడు వాటిని ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూడాలంట. చూడాలంట వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూసి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ మనం లైవ్ స్టాక్ అని చెప్పేసి మనం సపరేట్ గా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందంట. వన్స్ ఇవి మనం ఇక్కడ ఇంకా పనికి రావట్లేదు, స్లాటరింగ్ ఇచ్చేసాము. స్లాటరింగ్ ఇచ్చేస్తే కనుక క్యార్కేసెస్ ని అమ్మితే కనుక కొంత డబ్బులు వస్తాయండి. ఓకే, ఆ కొంత డబ్బులు ఏదైతే వచ్చాయో అది తీసేసిన తర్వాత మిగిలిన అంతా కూడా ఏం అవుతుందంటే మీకు లాస్ అవుతుందంట. అదంతా కూడా ఏమవుతుందండి? లాస్ అవుతుందంట. దాన్ని ఏం చేసమంటున్నారంటే ఇక్కడ లాస్ ఎక్స్పెండిచర్ కింద మనం క్లెయిమ్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారండి. అంటే ఇక్కడ యానిమల్స్ ఆర్ లైవ్ స్టాక్ అనేది బతుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అసెట్ కింద చూపించుకుంటాం. కానీ చనిపోయిన తర్వాత వాటిని టోటల్ గా తీసుకొచ్చి ఏం చేస్తాం? ఎక్స్పెన్సెస్ కింద మనం చూపించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, డిఫరెన్స్ వాల్యూ. నెక్స్ట్ ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయండి 36 లోనే. ఇంకా కొన్ని చిన్న ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసుకుందాం. కంప్లీట్ చేసుకుని ఈ కాన్సెప్ట్ కి ఫుల్ స్టాప్ అనేది పెడదాం.